Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం ఆల్రెడీ సాల్వ్ చేసిన ఫిబొనాకీ నెంబర్ క్వశ్చన్ అయితే ఉంది కదా 509 లీట్కో క్వశ్చన్ నెంబర్. సో ఇది మనం మళ్ళీ సాల్వ్ చేద్దాం. సో మళ్ళీ సాల్వ్ చేయడం ఏంటంటే మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేసాం కదా డైనమిక్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి. సో దానికోసం ఏంటంటే మనం ఈ క్వశ్చన్ మళ్ళీ సాల్వ్ చేద్దాం అనమాట. ఇందులో మనకి రెండు రకాలుగా ఉండదు. ఒకటి వచ్చేసి మెమోజేషన్, ఇంకోటి వచ్చేసి టేబులేషన్. మెమోజేషన్ అంటే రికర్సివ్ అప్రోచ్, టేబులేషన్ అంటే ఇటరేటివ్ అప్రోచ్ అనమాట. సో రెండాటిలోని మనం ఇదైతే సాల్వ్ చేద్దాం. మనం అంతకుముందు ఆల్రెడీ మ్యాథ్లో సాల్వ్ చేసాం, నార్మల్ ఇది ఒక వేలో సాల్వ్ చేసాం, అండ్ ఐ థింక్ మెమోజేషన్ కూడా చేసినట్టున్నాం. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇది మ్యాథ్, ఇంకోటేమో ఇది మెమోజేషన్, ఇంకోటి వచ్చేసి ఇది నార్మల్గా ఫిబొనాకీ సిరీస్ ఎలా చేసాం అలా అనమాట. సో ఇప్పుడు నేను ఎలాగో మళ్ళీ ఇప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సో ఇదే సొల్యూషను ఇప్పుడు మెమోజేషన్ కింద ఎలా చేయాలంటే దీంతో పాటు మనం ఏం చేయాలి, మనం ఏం చెప్పాము ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పేసాను. ఇది సింపుల్గా మెమో ఈక్వల్ టు అని చెప్పి ఒక డిక్షనరీ తీసుకోవాలి. ఎందుకు డిక్షనరీ తీసుకుంటున్నాం? బికాస్ మనం ఈ ఫిబ్ ఆఫ్ అని కాల్ చేస్తాం కదా. సో f(1), f(2) అలా కాల్ చేస్తూ ఉంటాం కదా. వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ డిక్షనరీలో మనం స్టోర్ చేసుకుందాం. అర్థమైందా? సొల్యూషన్ పెద్దగా ఏం మారదు, చాలా సింపుల్ అనమాట. సో ఇక్కడ మనం మెమో అని చెప్పి రాసామా, ఒక డిక్షనరీ తీసుకున్నాం కదా. ఇది ఏమవుతుంది, ప్రతిసారి కాల్ అయినప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వచ్చిన n ఈక్వల్ టు 0 అనుకో, రిటర్న్ 0, అండ్ n ఈక్వల్ టు 1 అంటే రిటర్న్ 1. ఇది కామన్. ఇక్కడ దాని తర్వాత మారుతుంది. సో నేను ఈ పార్ట్ రిమూవ్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను కొంచెం ఎంటర్ కొడతాం ఇక్కడ. దీంతోపాటు ఇది కొంచెం పక్కన పెట్టండి. దీంతోపాటు ఇంకొక ఇఫ్ కండిషన్ రాయాలన్నమాట. సో దీన్ని కూడా ఇఫ్ కింద మార్చేద్దాం, సింపుల్గా ఉంటుంది మనకి చదవడానికి. ఇంకో తర్వాత ఇఫ్ n ఇన్ మెమో, ఒకవేళ మెమో అనే డిక్షనరీలో ఆల్రెడీ కాల్ చేసిన నెంబర్ కనుక ఉంటే కనుక ఏం చేసి సింపుల్గా రిటర్న్ మెమో ఆఫ్ n అంటే సరిపోతుంది. ఇది కూడా కాదనుకో, అప్పుడు మనం ఈ నెక్స్ట్కి అయితే రావాలన్నమాట. ఇప్పుడు ఈ నెక్స్ట్కి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు, సింపుల్గా మెమో ఆఫ్ n ఈక్వల్ టు అని చెప్పేసి ఇలా మనం కాల్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ లైక్ ఇక్కడ చూడు, ఫిబ్ ఆఫ్ 0 కాల్ చేస్తాం, 0 కాబట్టి ఇది రిటర్న్ అయిపోతుంది. అదే ఫిబ్ ఆఫ్ 1 కాల్ అయింది అనుకో, రిటర్న్ 1 అయిపోతుంది. ఆర్ఎల్స్ ఫిబ్ ఆఫ్ 2 వచ్చిందనుకో, ఇప్పుడు 2 అనేది మెమోలో ఉందనుకో, ఆ మెమోలో దాని పొజిషన్ అదే కదా, 2 దగ్గర ఉన్నది మనకి రిటర్న్ అవుతుంది. సింపుల్గా దాన్ని రిటర్న్ చేంజ్ చేస్తున్నాం. ఒకవేళ మెమోలో లేదు, వాల్యూస్ లేవు అనుకో, అప్పుడు ఇక్కడ ఇది కాల్ అవుతుంది, ఇది ఈక్వల్ టు అని చెప్పేసి మెమో ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కాల్ చేసిన 2 అనుకుంటున్నాం, ఇందులో లేదనుకుంటున్నాం కదా. సో ఇక్కడ మెమో ఆఫ్ 2 ప్లేస్లో ఈ రెండు సాల్వ్ చేసి ఆన్సర్ ఇవ్వమంటుంది. సింపుల్గా ఏమవుతుంది, ఇక్కడ ఆ ప్లేస్లోకి వెళ్ళి మెమోలో ఉన్న అట్లా ఒక వాల్యూ అక్కడ క్రియేట్ అయ్యి 2 అన్న కీ క్రియేట్ అయ్యి దానికి వాల్యూ ఇక్కడ మనకి సొల్యూషన్ వస్తుంది కదా. సో దాంతో సెట్ అయిపోద్ది అనమాట. ఓకే, దీని తర్వాత సింపుల్గా మనం రిటర్న్ మెమో ఆఫ్ n అంటే సరిపోతుంది. సో ఒకసారి రన్ చేస్తున్నా దీన్ని. ఇదిగో మనకి రన్ అయితే అయిందనమాట. సో అసలు ఎలా రన్ అవుతుందని చెప్పేసి ఆన్లైన్ కంపైలర్ మీకు చూపిస్తాను, వాల్యూస్ అప్డేట్ అవుతుందని చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే గైస్, ఇక్కడ అయితే నేను ఆన్లైన్ కంపైలర్ మొత్తం లైక్ ప్రింట్ స్టేట్మెంట్తో సహా మొత్తం ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి, నార్మల్గా మనకి సొల్యూషన్ చెప్పి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం అండ్ కాల్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫిబ్ ఆఫ్ 5 అయితే కాల్ చేస్తున్నాను. ఇక్కడ చూడు, సేమ్ ఇక్కడ బేస్ కేసెస్ అనమాట. ఇవి రెండు బేస్ కేసులు. ఆల్రెడీ మెమోలో ఉంటే ఇంకో ఇది రన్ చేస్తున్నాం, రికర్సివ్ కాల్ జరిగే ప్లేస్లో ఇంక ఇదనమాట. అంటే లైక్ మెమోలోకి వెళ్ళి సెట్ చేస్తున్నాం కదా, సో అదనమాట. సో ఎలా అప్డేట్ అవుతుంది కూడా నేను ప్రింట్ చేస్తున్నాను, తర్వాత రిటర్న్ చేస్తున్నాను. సో ఒకసారి దీన్ని రన్ చేస్తా, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇందాక రాసిన కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేసాం, ఫిబ్ ఆఫ్ 5 కాల్ చేసాం. ఇంకా ఫిబ్ ఆఫ్ 5 కాల్ అయింది. తర్వాత ఏమవుతుంది, ఎందుకంటే ఫిబ్ ఆఫ్ 5 అనేది మెమోలో లేదు కాబట్టి, మెమో ఉన్న దాంట్లో లేదు కాబట్టి సింపుల్గా ఏం చేస్తున్నాం, ఫిబ్ ఆఫ్ 4, ఫిబ్ ఆఫ్ 3 కాల్ అవుతుంది. సో ఇప్పుడు ఇది సాల్వ్ అవ్వాలి, ఫిబ్ ఆఫ్ 4 సాల్వ్ అవ్వాలి కాబట్టి ఇంక ఇది కాల్ అయింది. 4 సాల్వ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ 4లో n-1 n-2 ఉంటుంది, 4-1 4-2. సో 3 2 కాల్ అవుతాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ 3లో ఇది కాల్ అవుతుంది, 3లో మళ్ళీ ఇది కాల్ అవుతుంది. సో 3 ఇందులో మళ్ళీ 2 ఉంది కదా, సో 2 కాల్ అవుతుంది, 2లో ఈ 2 కాల్ అవుతాయి. సో ఫిబ్ ఆఫ్ 1 సాల్వ్ అయిన తర్వాత అప్పుడు 1 రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుంది. ఇప్పుడు మనకి వాల్యూస్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి. ఫిబ్ ఆఫ్ 2 ఉన్నప్పుడు ఈ వచ్చిన వాల్యూ అన్నది ఇందులో స్టోర్ అవుతుంది, ఇందులో మెమోలో ఇక్కడ. ఓకే, ఎందుకు అలా స్టోర్ అవుతుంది, బికాజ్ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పటిదాకా మనకి మెమోలో వాల్యూ లేదు. సో ఫస్ట్ ఇది సెట్ అవుతుంది. తర్వాత
ఈ ఫిబ్ ఆఫ్ 2 ఎక్కడది అనుకుంటున్నారు? ఇంకో ఎక్కడదే. ఓకే, ఇది సాల్వ్ అయింది. ఇప్పుడు ఇంకా ఇది ఉంది. సో ఇంక నెక్స్ట్ ఇంకా ఫిబ్ ఆఫ్ 1 వచ్చింది. ఇందులోంచి మనకి 1 రిటర్న్ అవుతుంది. సో ఫిబ్ ఆఫ్ 3 ప్లేస్లో 2 సెట్ అవుతుంది. దీని తర్వాత దీనిపైన ఉన్నాయి అవుతాయి, కాల్ అవుతాయి అనమాట. సో 3, 2 ఆల్రెడీ ఉన్నాయి. సో సింపుల్గా 3, 2ని కలిపేసి 4కి 3 యాడ్ చేస్తాం. ఓకే, సో అలా కాల్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిబ్ ఆఫ్ 3 అంటే మెమోలో ఆల్రెడీ మనకి వాల్యూ ఉంటుంది. సో సింపుల్గా మనం ఏం చేస్తాం, ఫిబ్ ఆఫ్ 5 అంటే ఈ 4, 3 ఇక్కడ మనం సెట్ చేసాం కదా, ఇంకో 4కి 3 సెట్ చేసాం, 3కి ఏమో 2 సెట్ చేసాం. ఈ వాల్యూస్ని సింపుల్గా యాడ్ చేసి ఫిబ్ ఆఫ్ 5కి రిటర్న్ చేద్దాం అనమాట. ఆన్సర్ వచ్చేసి 5 వస్తుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను ఇంకా కాల్స్ మారుస్తా చూడు. ఫిబ్ ఆఫ్ 8 అయితే కాల్ చేస్తున్నా, అప్పుడు రన్ చేస్తున్నా చూడు. సో ఇక్కడ చూడు కాల్ స్టార్టింగ్ కాల్సే పెరుగుతాయి. ఓకే, సో ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రం కాల్ అవుతాయి కదా. సో అది లెఫ్ట్ సైడ్ సాల్వ్ అయిన తర్వాత రైట్ సైడ్కి వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా సాల్వ్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా చూడండి, 8 కాల్ అయినప్పుడు 7, 6 కాల్ అవుతాయి. 7 కాల్ అయిన తర్వాత 6, 5 కాల్ అవుతాయి. అంటే ఇదంతా లెఫ్ట్ సైడ్ సాల్వ్ అవ్వాలి. ఈ పార్ట్ సాల్వ్ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్తుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే లెఫ్ట్ ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో, క్యాలిక్యులేట్ చేసిన వెంటనే ఏం చేస్తున్నాం, స్టోర్ చేస్తున్నాం, మెమోలో స్టోర్ చేస్తున్నాం కదా. ఇవన్నీ రికర్సివ్ కాల్సే, ఓన్లీ లెఫ్ట్ పార్ట్ అనమాట. ఒక ట్రీలో ఊహించుకోండి. 8 అనేది పై, ఇప్పుడు ఫిబ్ ఆఫ్ 8 కాల్ చేసాం కదా, 8 అనేది పైన ఉంది. సో 8కి లెఫ్ట్ ఏమో n-1, 8కి రైట్ ఏమో n-2, 2 వచ్చినాయా. ఓన్లీ లెఫ్ట్ అయితే సాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఫిబ్ ఆఫ్ 7 అంటే 8కి n-1 అంటే 8-1 ఎంత, 7 లెఫ్ట్ ఉంది, 6 ఏమో రైట్ ఉంది కదా. ఇప్పుడు మనకి ఫిబ్ ఆఫ్ 7 కావాలి. ఇది కావాలంటే ఏం మనకి వాల్యూస్ ఏం కావాలి, ఫిబ్ ఆఫ్ 6, ఫిబ్ ఆఫ్ 5 వాల్యూస్ కావాలి కదా. ఇప్పుడు 7 కింద ఇంకొక 2 వచ్చినాయి. ఇప్పుడు 7లో మళ్ళీ 7 అనేది ఇప్పుడు n అవుతుంది. n-1 ఎంత, 6. అది ఎక్కడ ఉంది, 7కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో 6 కావాలంటే మనకి 5, 4 కావాలి. అలా ఏమవుతుంది అంటే ఫస్ట్ లెఫ్ట్ పార్ట్ అంతా సాల్వ్ అవుతుంది. లెఫ్ట్ పార్ట్ వెళ్ళి బేస్ కండిషన్కి వెళ్ళే వరకు సాల్వ్ అవుతుంది అనమాట. ఓకే, బేస్ కండిషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మెమోలో వాల్యూ స్టోర్ అవుతూ వస్తాయి. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ మనం సాల్వ్ చేసి ఒకసారి స్టోర్ చేసేసామో, రైట్ సైడ్ ఆల్రెడీ మనం స్టోర్ చేసిన వాల్యూస్ కదా కావాల్సింది. ఇప్పుడు ఇదిగో ఇక్కడ మనకి రిటర్న్ 1 అయింది. ఫిబ్ ఆఫ్ 1 ప్లేస్లో ఇలా 1 రిటర్న్ అయింది, 0 ప్లేస్లో 0 రిటర్న్ అవుతుంది కదా. సో ఇది ఎప్పుడైతే అయిందో ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ వాడేసుకుంటావు. సింపుల్గా ఏం చేస్తావు, ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ వాడుకుంటావు. అండ్ దీనికి రిటర్న్ మొత్తం ఈ 2 కలిపితే ఇంకో ఇది రిటర్న్ అవుద్ది, ఈ వాల్యూ ఫిబ్ ఆఫ్ 3కి వాడేసుకుంటావు. అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. అందుకే ఇది ఎందుకు ఇలా ఒకేసారి వచ్చింది అనుకుంటున్నావు, ఓన్లీ లెఫ్ట్ పార్ట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. ఒకసారి సాల్వ్ అయిన తర్వాత మెమోలో స్టోర్ చేసేస్తున్నాం. స్టోర్ చేసిన తర్వాత సింపుల్గా ఆ వాల్యూస్ తెచ్చుకుని మనం రిటర్న్ చేస్తున్నాం. అంతే, వాల్యూస్ తెచ్చుకుంటున్నాం, యాడ్ చేస్తున్నాం, రిటర్న్ చేస్తున్నాం. ఇంకో చూడు ఫిబ్ ఆఫ్ 2 ఇక్కడ 1 స్టోర్ చేసింది. 1 అన్నప్పుడు బేస్ కండిషన్ రిటర్న్ అయింది. తర్వాత 3 అనేది 2 సేవ్ అయింది. ఫిబ్ ఆఫ్ 4లో 3 సేవ్ అయింది. ఫిబ్ ఆఫ్ 5లో 5 సేవ్ అయింది. ఫిబ్ ఆఫ్ 6లో 8 సేవ్ అయింది. ఫిబ్ ఆఫ్ 7లో 13, 8లో 21. సింపుల్గా ఏం చేస్తున్నాం, లాస్ట్లో ఏం చేస్తున్నాం, మెమో ఆఫ్ n అన్నాం. ఇప్పుడు ఇది మనకి లైక్ ఎలా అంటే దీని ముందే ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూడు, మనకి ఎప్పుడైతే మనకి స్టోర్ అయిందో మనకి మెమో అప్డేట్ అవుతుంది. ఫస్ట్ 2 అనేది స్టోర్ అయింది. 2 అన్న దానికి వాల్యూ 1 సెట్ అయింది. తర్వాత ఫిబ్ ఆఫ్ 3కి 2 సెట్ అవుతుంది. చూసారా, అలా వాల్యూస్ అలా మెమోలో యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇలా అప్డేట్ అయింది, నెక్స్ట్ ఇలా అప్డేట్ అయింది, ఇలా అప్డేట్ అవుతూ వెళ్ళిపోయింది అనమాట. అయిందా? ఇప్పుడు మనకి అన్ని కీస్ వచ్చినాయి ఎక్సెప్ట్ 0, 1 ఈ 2 ఉండవు. ఎందుకంటే మనం ఈ 2 బేస్ కండిషన్లో ఇక్కడ మనం దీన్ని హ్యాండిల్ చేస్తున్నాం. సో ఈ మెమోలో 0కి ఉండదు, 1కి అనేది ఉండదు. దాని తర్వాత నుంచి ఈ n అంటే మనం ఎంత నెంబర్ ఇచ్చామో అక్కడ దాకా కీస్ అయితే ఉంటాయి అనమాట. 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, దానికి వాల్యూ సెట్ అయిపోతాయి అనమాట. సింపుల్గా ఏం చేస్తున్నాం, మెమో ఆఫ్ n అన్నాను. మెమో ఆఫ్ n అంటే ఇక్కడ n ఎంత పాస్ చేసినట్టు 8 కదా పాస్ చేసింది. సో ఇందులో 8 అన్న కీ ఉంది, దాని వాల్యూ ఎంత ఉంది, 21. సింపుల్గా దాన్ని రిటర్న్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇది మెమోజేషన్ అంటే. ఇప్పుడు మనం టేబులేషన్ అప్లై చేద్దాం. ఓకే, ఇది రిమూవ్ చేసి నేను ఇప్పుడు టేబులేషన్ ఇంకా ఇప్పుడు దాకా నేను ఈ క్వశ్చన్కి చెప్పలేదు. సో ఇప్పుడు టేబులేషన్ అయితే రాస్తాను అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, ఒక ఎంటీ లైక్ ఈ లిస్ట్ ఏదైతే ఉందో అదైతే క్రియేట్ చేద్దాం. మనకి అరే కదా కావాలి, అదే అరే అన్న లిస్ట్ అన్న ఏదన్నా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, అందులో n ఎలిమెంట్స్ ఉండాలి. సింపుల్గా ఏం చేస్తానంటే ఇది డీపీ అప్రోచ్ కాబట్టి డీపీ అని చెప్పేసాను. అండ్ 0 మనకి ఎన్ని ఎలిమెంట్స్ అన్ని కావాలంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, n+1. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని వస్తాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. 2 + 1 3 అంటే ఇది ఎలా స్టోర్ అవుతుంది, 0, 0, 0 ఇలా అవుతుంది అనమాట. ఇది క్యాలిక్యులేట్ అయిన తర్వాత కామెంట్లో ఉంచేస్తాను, ఇది లాస్ట్లో రిమూవ్ చేస్తాను. అండ్ మనకు తెలిసిన లైక్ ఫిబొనాకీ సిరీస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ 0, 0, 1
తర్వాత ఈ 0 1 కలిపితే ఎంత అవుతుంది? ఆన్సర్ 1. తర్వాత ఈ 1 1 కలిపితే ఎంత వస్తుంది? 2. తర్వాత 2 1 కలిపితే 3. ప్రీవియస్ ఉన్న లైక్ 2 ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు స్టార్టింగ్ ఏమో 0 1, తర్వాత ఏమవుతుంది? ఈ 2 కలిపితే థర్డ్ ఎలిమెంట్ వచ్చింది, ఈ 2 కలిపితే ఫోర్త్ ఎలిమెంట్ వస్తుంది, ఈ 2 కలిపితే ఫిఫ్త్ ఎలిమెంట్ వస్తుంది, అలా అనమాట ఫిబొనాకీ అన్నది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా మనకి 1 కావాలి, ఎందుకంటే డిఫాల్ట్గా మనం 0 సెట్ చేస్తాం. డిపి ఆఫ్ 1 ఈక్వల్ టు 1. ఇలా చేసినట్టు ఏవద్దంటే ఇంక ఇదే అరే సింపుల్గా ఇక్కడ 1 కింద అప్డేట్ చేసాం. ఇప్పుడు ఈ ప్రీవియస్ వాల్యూస్ బట్టి మనం సింపుల్గా ఒక ఫర్ లూప్ రాసేసి మనం సాల్వ్ చేయొచ్చు గైస్, అంత ఈజీ అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి? ఈ 2 మనం కెలకూడదు, ఈ 2 అసలు ఏలేటి కెలకూడదు అనమాట, చాలా తప్పది. సింపుల్గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫ్రమ్ 2 to n+1, ఎందుకంటే లాస్ట్ బట్ 1 దాకా వెళ్తుంది కదా, మనం లాస్ట్ వరకు వెళ్ళాలి. సో సింపుల్గా n+1 అన్నాను. ఇప్పుడు డిపి ఆఫ్ ఐ, ఇప్పుడు ఐ ఎక్కడ స్టార్ట్ అయింది? 2 దగ్గర స్టార్ట్ అయింది. సింపుల్గా డిపి ఆఫ్ 2 అన్నాం, ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏం చేయాలి? దీన్ని కలపాలి, అంతే కదా. దాని ప్రీవియస్ ఉన్నదాన్ని దానికన్నా ముందు ఉన్నదాన్ని కలపాలి, అంతే కదా. సింపుల్గా డిపి ఆఫ్ ఐ ఈక్వల్ టు డిపి ఆఫ్ ఐ మైనస్ 1 ప్లస్ డిపి ఆఫ్ ఐ మైనస్ 2. అర్థమైందా? అంతే. మనకి ఎలా చేసినట్టు ఏమైంది? మనకి అయిపోయింది, ఎర్రలో మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మనం రిటర్న్ చేయొచ్చు అనమాట. రిటర్న్ ఏం చేయాలి? డిపి ఆఫ్ ఎన్, అంతే. ఇంకా చూడండి, మనకి ఇది కూడా మనకి కరెక్ట్ వచ్చింది. నేను సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎర్ర అయితే వచ్చింది. మనం ఏంటంటే బేస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది n = 0 ఇచ్చారు అనుకో, దాన్ని హ్యాండిల్ చేయట్లేదు కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకుంటున్నారు? సింపుల్గా ఇఫ్ n = 0 రిటర్న్ 0, అంతే. సో ఇలా హ్యాండిల్ చేస్తున్నాను. సో రన్ చేద్దాం దీన్ని. ఇక్కడ మనకి యాక్సెప్ట్ అయితే అయిందనమాట, బేస్ కండిషన్ రాలేదు, అంతే. ఒకవేళ n = 0 ఇస్తే మనం ఇక్కడ ఏం చేయాలి చెప్పలే కదా, సో అందుకే ఎర్ర వచ్చింది, అంతే. ఓకే, సో ఇది లైక్ నార్మల్ ఇటరేటివ్ అప్రోచ్ అనమాట, టేబులేషన్ అంటాం దీన్ని. సో ఇది కూడా డీపీలో వన్ ఆఫ్ ద అప్రోచ్. అండ్ దీనికి ముందు చెప్పిందేమో మెమోరైజేషన్ అనమాట. ఇది ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్గా 2 వాల్యూస్ సెట్ చేస్తున్నాం డిఫాల్ట్గా, ఈ 0 1 సెట్ చేసుకుంటున్నాం అండ్ దాన్ని రన్ చేస్తున్నాం. బెటర్ ఏంటంటే మీకు ఇది కూడా చెప్తాను, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో n = 4 ఇచ్చారు కదా, 4 + 1 5, అంటే ఇక్కడ మనకి ఎన్ని వస్తాయి? 5 zeros వస్తాయి. ఓకే, 5 zeros వచ్చిన తర్వాత ఏం చేస్తాం? సింపుల్గా దీన్ని ఇక్కడ 1 కింద సెట్ చేస్తాం, ఇంకైతే అన్ని 0 కింద ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ రన్ అవుతుంది? ఇది ఐటరేషన్స్ ఏమవుతాయి చెప్తా చూడు. సో 2 3 4, అంతే. మనం ఇది n+1 రాయలేదు అనుకో, ఇది 3 వరకు రన్ అవుతుంది. అప్పుడు మనకి ఎర్ర వస్తుంది, అంటే లైక్ కరెక్ట్ వాల్యూ రాదనమాట. అందుకే మనం n+1 చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ డిపి ఆఫ్ ఐ ప్లేస్లో ఏమొచ్చింది? 2 వచ్చింది కదా. ఐ అంటే 2 కదా ఇప్పుడు. సో ఇక్కడ 2 ప్లేస్లో ఏముంది? ఇంకా 2 ప్లేస్లో 0 ఉంది కదా. సింపుల్గా 2 - 1 2 - 2, 2 - 1 అంటే 1, 2 - 2 అంటే ఇది. ఇప్పుడు ఈ ఐటరేషన్ అయిన తర్వాత 2 అని ఐటరేషన్ అయిన తర్వాత ఏమవుతుంది? ఈ 2 కలిసిపోతాయి, సింపుల్గా 1 వస్తుంది కదా. నెక్స్ట్ ఐటరేషన్లో ఐ ప్లేస్లో 3 వచ్చింది. ఓకే, అంటే ఈ పొజిషన్ అనమాట. ఇది సెలెక్ట్ చేసాం. ఇప్పుడు i - 1 అంటే 1 ఉంది, i - 2 అంటే ఇంకొక 1 ఉంది. ఈ 2 ఏం చేస్తున్నాం? కలిపేస్తున్నాం. కలిపేసి ఎక్కడ పెడుతున్నాం? ఈ పొజిషన్లో పెడుతున్నాం. సింపుల్గా ఇక్కడ 2 అవుద్ది అనమాట. ఓకే, ఇక్కడ ఒక ఐటరేషన్ అయింది. నెక్స్ట్ ఇంకో 4 మిగిలింది ఈ ప్లేస్లో అనమాట. ఇది హైలైట్ అయింది. ఇప్పుడు 4 - 1 ఎంత? 3, అంటే ఇక్కడ. అండ్ 4 - 2 అంటే ఇది, ఈ పొజిషన్. ఈ 2 కలుపుతున్నాం. 2 + 1 3, ఇలా మనకి అప్డేట్ అయింది. అప్డేట్ అయిందా? మనకి ఇచ్చిన n అంతా ఇచ్చింది 4. ఇంకో 0th పొజిషన్, 1 పొజిషన్, 2 పొజిషన్, 3 పొజిషన్, 4th పొజిషన్ ఆన్సర్ ఉంది 3 ఉంది. సింపుల్ మనం 3 రిటర్న్ చేస్తాం, అవుట్పుట్ 3 వస్తుంది అనమాట. ఓకేనా? ఇంకో ఇక్కడ కూడా మనకి అవుట్పుట్ 3 వచ్చింది. అర్థమైందా? సో ఇది కూడా చాలా ఈజీ అప్రోచ్. ఇది ఏంటంటే ఇటరేటివ్ కాబట్టి బాగా అర్థమవుద్ది అనమాట, సింపుల్గా ఉంటుంది. మెమోరైజేషన్ వచ్చేసి కొంచెం రికర్షన్ కాల్స్ కాబట్టి ఆ రికర్షన్ అన్న టాపిక్ అర్థమైతే ఆ అప్రోచ్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఇది డీపీలో ఉన్న 2 టైప్స్ ఆఫ్ అప్రోచ్ అనమాట ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. మెమోరైజేషన్ ఒకటి, టేబులేషన్ ఒకటి. రెండోట్ల టైం కాన్సెప్ట్ వచ్చేసి O(n) స్పేస్ కూడా O(n) అనమాట, ఎందుకంటే ఇందులో n ఎలిమెంట్స్ స్టోర్ చేస్తాం అండ్ మెమోరైజేషన్ దాంట్లో కూడా మనం n ఎలిమెంట్స్ స్టోర్ చేస్తాం. అండ్ టైం కాంప్లెక్స్ వచ్చేసి ఇది n టైమ్స్ రన్ అవుతుంది. అండ్ ఆల్సో మెమోరైజేషన్ కూడా మనకి n రికర్సివ్ కాల్స్ జరుగుతాయి అనమాట. ఓకేనా? సో నేను మీకు ఫస్ట్లో కోడ్ చూపించాం కదా, డిఫాల్ట్గా కోడ్ చూపించాం చూసారా స్టార్టింగ్లో. సో ఆ కోడ్ ఏంటంటే 2n, O(2n). ఈ మెథడ్స్ వాడడం వల్ల ఆ టైం ఎలా సేవ్ అయింది? అది ఎక్స్పోనెన్షియల్ టైంలో ఉండేది కాస్త ఇప్పుడు లీనియర్ టైంలోకి వచ్చింది. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో గైజ్ ఇదన్నమాట ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరూ క్లియర్గా ఉంది అనుకుంటున్నాను.
ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఖచ్చితంగా స్టూడెంట్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్, షేర్, కామెంట్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఛానల్ రీచ్ అవుతుంది అండ్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవుతా ఉండి, షేర్ చేస్తా ఉండండి. మళ్ళీ రేపు ముందు ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.